సంక్రాంతి పండగకు సర్వం సిద్ధమైంది. నగరం మొత్తం ఖాళీ అయింది. కానీ కొంతమంది మాత్రం ఇక్కడే ఉన్నారు. సంక్రాంతి పండగ అంటేనే ఆంధ్ర పండగ అంటూ ఉంటాం. ఎందుకంటే అల్లుళ్ళకి అక్కడ ఉన్న స్పెషాలిటీ అలాంటిదన్నమాట. మరి ఈ సంక్రాంతి పండగకి మరి ఇక్కడ ఉన్న కొంతమంది ఎందుకు ఊర్లోకి వెళ్ళలేదు, ఏంటి అసలు ఏంటి సమస్య అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. వచ్చేసేయండి. అమ్మ నమస్తే. ఎక్కడ ఏ ఊరు? పండగకి ఎందుకు ఊరికి పోలే నువ్వు? పండగ బిజీగా ఉండే ఇక్కడ ట్రాఫిక్ బస్కి. ఇప్పుడు ఆంధ్రాకి స్పెషల్ పండగ అంటే సంక్రాంతి కదా, మరి నువ్వు వెళ్ళాలి కదా సంక్రాంతికి. లేదు వెళ్ళలేదు. ఎందుకు ఎందుకు వెళ్ళలేదు? ఎంత రేట్ ఎక్కువ ఉన్నాయి? మాది సేమ్ ఊరే, పార్తిపురం బొబ్బులే. లేరు ఇంకా, మా పాప చిన్నదాయి. అదే ఒకవేళ పెద్దగా ఈ అల్లుడు వస్తే కనుక కంపల్సరీ వెళ్ళాలి కదా. బాగానే జరుగుద్ది మా కాసి. అమ్మ ఎందుకు వెళ్ళలేదు అంటే ఏం చెప్తావు? ఎందుకంటే ఆంధ్రాకి స్పెషల్ సంక్రాంతి కదా. ఎందుకు వెళ్ళలేదు మరి? సంక్రాంతి వెళ్ళలేదు, అందుకే మొన్న వెళ్ళాం కాబట్టి వెళ్ళలేదు. ఇక్కడ సంక్రాంతి పండగ బాగా చేసుకోవచ్చా, ఆంధ్రాలో చేసుకోవచ్చా? మాకు బాగా జరుగుతుంది. ఎక్కడ? ఆంధ్ర మాకు మంచిగా బాగా ఉంటుంది. భోగి పళ్ళు అంటే భోగి రోజు ఏం చేస్తాం? భోగి రోజు భోగి పళ్ళు అన్ని వంటలు కూడా వండుతారు భోగి రోజు. మరి ఇక్కడ ఈసారి ఎలా జరుపుకుంటున్నారు పండుగ? ఎక్కడ ఈసారి ఇంకా తెలియదు, ఫస్ట్ సారి ఇది, అందుకు మాకు ఏం తెలియదు ఎక్కడట. అమ్మ సంక్రాంతికి ఎందుకు వెళ్ళలేదు? గిరాకీ మంచిగా ఉంటుందండి, అందుకని మంచిగా చేసుకుందాము, ఇక్కడే 4 రూపాయలు ఉంటాయని ఉన్నాం. అంటే ఆంధ్ర వాళ్ళకి సంక్రాంతి పెద్ద పండగ కదా, మరి ఒక్కసారి కూడా వెళ్ళకపోతే ఎలా పండగకి? మళ్ళీ తర్వాత వెళ్తామండి, నెక్స్ట్ వెళ్తాం. పండగ అయిపోయాక వెళ్తాం. పండగల్లో మంచిగా ఉంటుంది గిరాకీ. ఇంకా అందరూ పోతే ఎట్టండి ఇబ్బంది కదా, ఇక్కడ కూడా తినే వాళ్ళకి కూడా ఇబ్బందే కదా, అట్లా అందుకని ఉంటుంది. సంక్రాంతి పండుగ ఎంత పెద్ద పండుగ అనేది మనకు తెలుసు. ఇప్పుడు బస్సుల రేట్లు, ట్రైన్ల రేట్లు అన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఏమంటుంది? అందుకని పోలేకపోయాం. ఫ్యామిలీ పోవాలంటే 10,000 కావాలి, ఇంకా పోలేం కదా. ఇంకా పండగ అయిపోయాక వెళ్తాం. పండగ అయిపోయాక వెళ్తాం. ప్రజెంట్ మా వాళ్ళు మొత్తం హైదరాబాద్లోనే ఉన్నారు. 90 నుంచి మా బాబాయ్ వాళ్ళు, మా రిలేషన్స్ ఉన్నారు ఊళ్ళో. పొలం ఉంది, ఇల్లు ఉంది నాకు. కాకపోతే ఇంత రష్, హెవీ రష్ ఉంది కాబట్టి ఇన్ని గంటలు టోల్ గేట్ల దగ్గర రోడ్డు మీద ట్రాఫిక్, కారు ఆగిపోవటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి టైంలో నేను వెళ్ళను. పండగ పెద్ద పండగేను, కాకపోతే ట్రాఫిక్ జామ్ మెయిన్ ఇంపార్టెంట్ అసలు అది. ప్లస్ షాప్స్ ఉన్నాయి నాకు 3. ఈ షాప్స్ దగ్గర ఇబ్బంది అయిపోయింది వెళ్ళిపోతే ఈ టైంలో. నేను ఈ పండగ అప్పుడు కొంచెం బిజినెస్ ఉంటుంది బాగా. వర్కర్స్ వెళ్ళిపోతారు ఆల్రెడీ, ఉండరు, అందుకని ఉండాల్సి వస్తుంది. నేను ఉండాల్సి వస్తుంది. నెంబర్ 1 మెయిన్ మనకి. ఎప్పుడో ఇక్కడ 90లో వచ్చాము మేము. మా మా బంధువులు, మా ఫాదర్, మదర్ అందరు ఇక్కడే ఉంటారు. మెయిన్ రిలేషన్స్ చిలకలూరిపేట, గుంటూరు డిస్టిక్. అవును మేడం. అందు గురించి ఈ కారణాల వల్ల నేను ప్రజెంట్ ఈ ఫెస్టివల్ అప్పుడు వెళ్ళను. నేను తర్వాత ఇటప్పుడు ఎప్పుడైనా వెళ్ళేస్తుంటాను నేను. అవును. బస్ ఛార్జీలు కూడా బాగా డబుల్, త్రిబుల్ చేశారండి. 1000 ఉండేది 3000, 4000 కూడా చేశారు. అంత రిస్క్ పెట్టి టికెట్స్ కూడా దొరకట్లేదు ఇక. అందుకని ఇక మెయిన్ అందు గురించి కూడా వెళ్ళటం జరగట్లేదు. చాలామంది పబ్లిక్, ఎక్కువ మంది ఇక పోయేవాళ్ళు అయితే రిస్క్ తీసుకొని వెళ్తున్నారు ఇక. అది కూడా ఒక రీజన్. ఇక్కడ మీ ఊరు ఎక్కడ? విజయవాడ. సంక్రాంతికి వెళ్ళలేదమ్మా. ఎందుకండి? మేము ఇక్కడే 20 years నుంచి ఇక్కడే సెటిల్ అయ్యి ఉన్నాము. మా పిల్లలు ఇక్కడికే వస్తున్నారు పండక్కి, అందుకనే విజయవాడ వెళ్ళలేదు. అంటే ఆంధ్ర స్పెషల్ అంటే సంక్రాంతి, మరి ఎలా జరుపుకుంటుండే ఒకప్పుడు ఏంటి అసలు? బాగా జరుపుకునేవాళ్ళం, పతంగులు ఎగరేసేవాళ్ళం పండక్కి. అది బాగా సెలబ్రేషన్స్ బాగా చేసుకునేవాళ్ళం. సంక్రాంతికి ట్రావెల్ బస్సెస్ కావచ్చు, లేకపోతే ట్రైన్స్ కావచ్చు, చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. దాని గురించి ఏం చెప్తారు? పండగ కాబట్టి అందరూ వెళ్తారు కాబట్టి కొంచెం ట్రావెల్ ఎక్స్పెన్సెస్గా ఉంటాయి. అమ్మ ఎక్కడ ఉంటారు? మేము జగ్ కాలనీలో ఉంటామండి, హైదరాబాద్లో. మాది నాగేలంక అండి, కృష్ణా డిస్ట్రిక్ట్ నాగేలంక. మరి ఆంధ్ర అంటేనే సంక్రాంతి అంటే ఆంధ్ర. మరి సంక్రాంతికి వెళ్ళలేదా ఊరికి? లేదండి, ఎందుకంటే పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళే పండగకి మన ఇంటికి వస్తారు కదా. మరి పిల్లలతో మనము ఉండాలన్నా, వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నా, మనకు ఊరెళ్తే ప్రైవసీ ఉండదు కదా. వాళ్ళతో మనం గడపాలంటే పిల్లల కోసం ఇక్కడే ఉంటున్నామండి. వాళ్ళు చిన్నప్పుడు 10th క్లాస్ వరకు అయితే వెళ్ళిపోయేవాళ్ళం, ఎప్పుడు హాలిడేస్ ఇస్తారా అనేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు అలా కాదు కదండి, పిల్లలే మాకు దూరంగా ఉంటున్నారు.
వాళ్ళు సెలవులకు ఒక 1 వీక్ సెలవులు ఇస్తే వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళతో మేము ఉండాలి కదా, అందుకని వెళ్ళట్లేదు. సంక్రాంతికి ట్రాఫిక్ జామ్ కావచ్చు, లేకపోతే ఛార్జెస్ పెరగటం, ఇవన్నీ కూడా చాలా పెరిగి చాలా మంది విలేజెస్కి వెళ్ళాలంటే కూడా భయపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు దాని గురించి? ఏం చెప్తామండి, ఇంకా అది ఇంట్రెస్ట్ కదండి, వాళ్ళని ఏం చెప్పలేమండి. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్న తొందరలో ఉంటారు కదా, అప్పుడు మనం ఏం చెప్పగలం, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళ ఓపిక అండి, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలన్న ఇంట్రెస్ట్తో ఉంటారు కదా, కాబట్టి లేట్ అయినా పర్వాలేదు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చండి. ఓకే. హాయ్ సార్, ఏ ఊరండి? అమ్మ కడప అమ్మ మాది. అమ్మ యాక్చువల్లీ పండగకు వెళ్ళాలంటే ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. నెలన్నర 2 నెలల ముందు నుంచి కూడా టికెట్లు ట్రై చేస్తే దొరకవు. ఒకవేళ దొరికినా కూడా 1000 రూపాయల టికెట్ 5000. పోనీ అట్లా 5000 తీసుకున్నా కూడా బస్సులో కూర్చుంటే ఛాన్స్ ఇస్తారంటే అది కూడా దొరకదు, నిలబడే వెళ్ళాలి. సరే ఒకవేళ ట్రైన్ చేస్తామంటేనేమో అది కూడా దొరకడం చాలా కష్టం. ఒకవేళ సరే ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్దామంటేనేమో ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఒకటి, అట్ ద సేమ్ టైము మన స్తోమతకు మించినటువంటి డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అట్లా చెప్పండి. కనీసం మనం చూస్తున్నాం కదా, సంక్రాంతి అంటే ఆంధ్ర అంటే సంక్రాంతి అంటూ ఉంటాం. చాలామంది 6 నెలల ముందే బుకింగ్స్ కానీ ఇవన్నీ చేసుకొని ఎంత కష్టం మీద వెళ్తున్నారు అనేది కూడా చూస్తున్నాం కదా. అవునమ్మా, అంటే ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళందరూ కూడా సంవత్సరం పొడవునా కష్టపడతారు. కష్టపడ్డ తర్వాత తన బంధువులు మిత్రులు అందరితో కలిసి ఉండేదానికి ఒక సంక్రాంతి చాలా గొప్పగా చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం చాలామందికి ఒకటి ఉంది, ఏమంటే ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్లోనే చాలా బాగా చేస్తారన్నటువంటి అభిప్రాయం ఉంది. ఒకసారి మీరు రాయలసీమకు వచ్చి సంక్రాంతి ఉత్సవాలు చూస్తే మీకు ఇది నిజంగా రాయలసీమనా లేకపోతే ఇది కోస్టలా అనేటట్లు మీకు ఆలోచన వస్తుంది. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా చేస్తారు. చాలా చాలా చిట్లా కుప్ప అని, భోగి మంటని, ఆ తర్వాత మకర సంక్రాంతి ఇవన్నీ కూడా మా దగ్గర ముఖ్యంగా నాటుకోళ్ళు అయితే చాలా తెగిపోతాయమ్మా. పండుగ నాటుకోళ్ళు ప్లస్ అలసంద వడలు. మీరు ఎల్లుంటే మేము కూడా వచ్చేవాళ్ళమేమో, మేము కూడా నాటుకోడి తినేవాళ్ళమేమో. మీకు ఆల్వేస్ వెల్కమ్ అమ్మా, రాండి మా ఏరియాకు. మా సంక్రాంతి ఉత్సవాలు, సంక్రాంతి యొక్క గొప్పతనము మీ మీడియా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.